చిన్నప్పుడు డిక్షనరీ కొనిమని మా డాడీని రోజు సతాయించేదాన్ని. మా డాడీ ఏమో ముందు బుక్స్లో ఉన్నాయన్నీ చదివి నాకు చెప్పు, ఆ తర్వాత నీకు డిక్షనరీ కొనిస్తా, అదంత ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా కొనిస్తా అని చెప్పేవాడు. స్కూల్లో అందరికీ డిక్షనరీ ఉండేది కొంతమందికి. ఇప్పుడు నీ డిక్షనరీ గోల, నీ చిన్నప్పటి గోల మాకు ఎందుకు అంటున్నారా? చెప్తా, ఆ విషయమే చెప్తా. ప్రస్తుతం 2024 అంటే 2024 వరకు గూగుల్ ఎన్ని భాషలను ట్రాన్స్లేట్ చేయగలదో మీకు తెలుసా? 243 భాషలని ట్రాన్స్లేట్ చేస్తుందట గూగుల్. అప్పుడు ఒక్క భాష నేర్చుకోవడానికే డిక్షనరీ కావాలని బాగా గొడవ చేసేదాన్ని నేను. బట్ ఇప్పుడు ఈ 25 సంవత్సరాలలో ఇంత డెవలప్ అయిపోయింది చూడండి. జస్ట్ ఒక ఫోన్ చేతిలో ఉంటే చాలు, దానికి నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఎన్ని భాషలు అంటే అన్ని భాషలు నేర్చుకోవచ్చు. ఏదైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కొనిస్తే అన్నీ బాగుంటాయి. ఆ ఇంట్రెస్ట్ అంతా పోతే ఇంకెన్ని ఉన్నా మన చేతిలో ఏవి మనకు ఉపయోగపడవు. ఏమంటారు?